గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాన్నూరికే ఫీల్ అవుతాడు, నేను పాస్ అవుతాను కదా. ఆ సంగతి మీ నాన్న కూడా తెలుసురా. నువ్వు బొంచే కూర్చో. రెడీ 1 2 3 గో. పరిగెడుతున్నారా? కమాన్ గర్ల్స్ కమాన్. కృష్ణవేణి కమాన్ కమాన్. yes కమాన్ కమాన్. కమాన్ కమాన్ కమాన్. yes కృష్ణవేణి కమాన్. హాయ్. ఏ సోనాలి, నువ్వు బక్కగా ఉన్నా భలే పరిగెత్తావే. ఏయ్ కోస్తా. మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. మేము చేస్తున్నాంగా. ఏంటి? కరాటే, జూడో, కుంఫు. వంశీ నీ కరాటే వచ్చా? వచ్చా అంటే అరే ఇరగదీస్తాడు. ఏ ప్లీజ్ 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 ఒకసారి చేసి చూపించు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కరాటే చేయడం చాలా కష్టం. ఓకే ఓకే నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ చూపించు. పక్కా. బాయ్ వంశీ. బాయ్. నాకు కరాటే వచ్చని నన్ను నిరికిస్తావరా? లవ్ నీకు కరాటే మాక అని నీ లవ్ కోసం మేము కరాటే నేర్చుకోవడం ఏంట్రా? నేను రాను. ఎక్కడికి వెళ్తావా? నాకు కరాటే వచ్చి బిల్డప్ ఇచ్చింది నువ్వేగా, పద. దట్స్ రైట్. గుడ్. హలో మాస్టర్. హాయ్ బాయ్స్. నాకు 5-6 రోజుల్లో పూర్తిగా కరాటే రావాలి మాస్టర్. మీకు కరాటేల అనుభవం ఉందా? కొంచెం ఉంది మాస్టర్. ఏది చేసి చూపించండి. చూపించరా. గుడ్ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు చూడండి. సూపర్ రా వంశీ. ఏమో అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలు. వీడేంటి అరుస్తున్నాడు? రే వంశీ ఏంద్రా? ఓకే బాయ్, డౌన్ ద లెగ్. తెచ్చలేదు సార్. వై? దిగట్లేదు సార్. ఏమైందిరా? హాయ్ వంశీ. కరాటే చూపిస్తానా? కృష్ణవేణి ఒకసారి పక్కకి రావా? రా చెప్తాను. అయ్యో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? టెన్షన్ పడకు. ప్రేమించుకోవడానికి. ఓ మై గాడ్. ఆ విషయం పక్కన పెట్టండి, ముందు మీరు జ్యూసులు బాగా తీసుకోండి. ఎందుకేమిటండి? ఆ అమ్మాయి చూడండి ఎంత బలిష్టంగా ఉందో, మీరు చూడండి ఎంత బక్కగా ఉన్నారో. నేను ఎలా ఉంటే నీకెందుకురా? బక్కగా ఉన్నామా బలిష్టంగా ఉన్నామా అని కాదురా, బలంగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఎరా పనైందా? పనవటం ఏంటే? అయ్యయ్యో ఏం పనో ఏంటోనే. కృష్ణవేణి 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 ఏమైంది? ఏమైందే నీకు? రా రా రా. ఏంటి వంశీ ఏంటి? ఐ లవ్ యూ. హాయ్ కృష్ణవేణి. అర్జెంటుగా నిన్ను ప్రేమించట్లేదని వంశీకి చెప్పే, లేదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా.
ఎందుకు ఏడుస్తున్నావు విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా ఊకోనా ఊకో. అరే అన్ని రోజులంటరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కన్ను చూసుకోనా. అలాగే రా. రాయ్ రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటుంటా వాడు? వాడు ఏం చేసిన వెరైటీ నేనేం చేసిన వాళ్ళారా? అరే ఊరుకోనా ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంత చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకురా. సరే రాయ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పురా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. ఆ? మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. అరవై. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపించరా కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు. తప్పదనా. రేయ్ అబ్బా! అయ్యో! అయ్యా! అబ్బా! రేయ్! అది. ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. రేయ్! లేపే ఉందన్నా. ఆ, ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రేయ్ ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. ఐ లవ్ యూ. అడగకుండా ముద్దు పెట్టుకున్నాను, ఫీల్ అయిందేమో. ఈ టైంలో కృష్ణవేణిని కలవడం అంత అవసరమా? నేను బాగా డిస్టర్బ్ అయ్యాను రా. వాళ్ళ నాన్న చూస్తే మనం డిస్టర్బ్ అవుతారా? వాళ్ళ నాన్న నిద్రలేపు నువ్వు చెప్తావా? రండి. వాళ్ళ అబ్బకు దొరుకుతాం అనుకుంటే కుక్కకు దొరికామేంట్రా? ఈ కుక్క అరవట్లేదేంట్రా? మూగదేమో. హరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. అంటే పిచ్చి
కుక్క కాదు, ఇంటి కుక్క. ఓ బాగుంది. ఎంత మంచి కుక్కరా, మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఎంత డీసెంట్ గా వెళ్ళిపోయింది. రేయ్, ఇలాంటి కుక్క ఇంటికి ఒకటి ఉంటే చాలరా, దొంగలకి ఈజీగా ఉంటుంది. ఆ, అయితే నాకు కృష్ణవేణికి పెళ్ళైన తర్వాత దీని ఉద్యోగం కట్. రే పాపం రా, కుక్క ఏంట్రా రా. పాపం? రేయ్, మంచి కుక్క రా రేయ్, అది. మొయ్. రేయ్. అమ్మ దొంగ ముండ కుక్క ఇంటి ఓనర్ని పిలుచుకొచ్చిందిరా. ఇది కుక్క మనిషా సాటి మనిషికి ద్రోహం చేయడానికి? నమస్తే అంకుల్. అంకుల్ గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? గుడ్ నైట్ అంకుల్, వస్తాము పదండ్రా. రేయ్, అంకుల్ మా ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం అంతే. నకరాలు చేస్తున్నారా? నిజం చెప్పకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అమ్మో పోలీసులా? రే వంశీ, అంకుల్, మేము కృష్ణవేణి కోసం వచ్చాం. కృష్ణవేణి కోసం వచ్చారా? అమ్మా కృష్ణవేణి, కృష్ణవేణి. ఏం డాడీ? వీళ్ళు నీకు తెలుసా అమ్మా? హాయ్. తెలుసు డాడీ. అమ్మాయి ఫ్రెండ్స్ అయి ఉండి గోడ దూకెందుకు వచ్చారయ్యా? అంటే ఆ, రేపు నేను కాలేజ్లో కలుస్తాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ పాపా. వెళ్ళండి. ఇదిగో వాచ్మ్యాన్, ఆ గేట్ ఓపెన్ చేయి. వచ్చేటప్పుడు ఎలా వచ్చారా? వాల్ జంప్ అంకుల్. సేమ్ వాల్ సేమ్ జంప్. ఆ, వస్తాను అంకుల్. రావద్దు. ఇవాళ ఫస్ట్ పీరియడ్ బాట్నీరా, కట్టుకొట్టేద్దాం. ఓకేరా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఈ కాలేజ్లో వంశీ అని. వంశీయా? అదేనండి, తిరుపతి ముక్కులాగా ఇంత పొడుగ్గా జుట్టు పెంచుకుని తిరుగుతూ ఉంటాడే వాడు. ఓహో 35 మార్కులు వంశీగాడా? వాడు క్లాస్ రూమ్ లో తప్ప క్యాంపస్ లో ఎక్కడైనా ఉంటాడు. థ్యాంక్ యూ. వెల్కమ్. కృష్ణవేణిరా. కృష్ణవేణి, నువ్వు మా కాలేజ్కి రై కూల్ డ్రింక్స్ తీసుకురంటా. అక్కర్లేదు, పోనీ కాఫీ. నీతో మాట్లాడాలి. అర్థమైంది కృష్ణవేణి, రాత్రి మన ప్రేమ విషయం మీ ఫాదర్కి తెలిసిపోయి ఉంటుంది. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను, ఇంట్లోంచి వెళ్ళిపో అని ఉంటాడు. నువ్వు డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చేసావు. పువ్వులు అమ్మైనా సరే నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను. నువ్వు పువ్వులు అమ్మక్కర్లేదు, కట్టెలు అమ్మక్కర్లేదు. మరి ఎలా బ్రతుకుతారు? నువ్వు నోర్మి. చూడు వంశీ, రాత్రి మా నాన్న పోలీసుల్ని పిలిచుంటే ఒక స్టూడెంట్ గా నీ కెరీర్ నాశనం అయి ఉండేది. నువ్వు నా గురించి తెలియక నా వెంట పడుతున్నావు. నేనెవ్వరిని ప్రేమించను, 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 ప్రేమించను అని కూడా చెప్పను. ఫస్ట్ టైం నీకే చెప్తున్నాను. మళ్ళీ నా చుట్టూ తిరగద్దు, నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏమండి కృష్ణవేణి గారు, ఒక్క నిమిషం. బాగుందండి, మీ క్యారెక్టర్ చాలా బాగుంది. కానీ మా వంశీగాడి క్యారెక్టర్ దాని బాబులా ఉంటుంది. ఏంటి? నీలా చుట్టూ తిప్పించుకొని సారీ చెప్పే అమ్మాయిల దగ్గర నుంచి అయిన ఖర్చులన్నీ ముక్కు బిండి వసూలు చేస్తాడు మా వాడు. సరిపోతుందా? అదేంట్రా అంత ఈజీగా ఇసిరేసింది? కొంపదీసి రోల్డ్ గోల్డా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు కావాలి? కృష్ణవేణి. ఏయ్, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లమా? ప్రేమించట్లేదని తెలుగులోనిగా చెప్పాను నేను. అర్థం కాలేదా? నువ్వు చెప్పింది నా బ్రెయిన్కి అర్థమైంది, కానీ నా మనసుకు అర్థం కావట్లేదు కృష్ణవేణి. అది నీ ప్రాబ్లం. నేను మాత్రం నిన్ను ప్రేమించట్లేదు. ఈ మాట నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడే చెప్పుండాలి. ఇప్పుడు చెప్తున్నాను కదా. అప్పుడు చెప్పడం వేరు, ఇప్పుడు చెప్పడం వేరు. ఏంటా వేరు? 3 నెలల ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ చేయించొచ్చు. అదే 7 నెలలైతే తల్లికి బిడ్డకి ప్రమాదం. ఇప్పుడు నా ప్రేమ కూడా అంతే. అప్పుడు ఒప్పుకుంటే ప్రేమిద్దాం అనుకున్నాను, ఇప్పుడు ప్రేమించేశాను. నేనిప్పుడు ప్రేమించానని చెప్పడానికి రాలేదు, నువ్వు నన్ను ప్రేమించాలని చెప్పడానికి వచ్చాను. అదే జరగాలి, అదే జరుగుతుంది. నీకోసం గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. హాయ్. నువ్వు ఇలా తగులుకున్నావేంటాయి బాబు? నీకు దండం పెడతాను, నన్ను వదిలే ప్లీజ్. నేనే నీకు దండం పెడతానే పిల్ల, నన్ను ప్రేమించు ప్లీజ్. దేవుడా. కృష్ణవేణి.